జగన్మోహన్ కాన్వాయ్‌లోని బండి కింద ఒకతను పెద్దాయన పడిపోయిన కనీసం బండి ఆపకుండా ముందుకు సాగించి అతను చనిపోయిన కారణం అయింది. ఇప్పుడు చూసినట్లయితే టీడీపీయే ఇది కక్ష సాధింపు పరంగా మమ్మల్ని ఇలాగా మధ్యలోకి లాగుతున్నారంటున్నారు. దీని మీద టీడీపీ కక్ష సాధింపు చేయడానికి ప్రజలకు కళ్ళు లేవండి. నిజంగా ఆయన కారు కింద పడిపోయి కారు లాక్కి వెళ్ళిపోతుంటూ చంపేసి మీరు ప్రజలే చూసుకున్నారు కానీ కారు కింద మనిషి పడ్డాడని చెప్పేసి మీ డ్రైవర్ కి చెప్తున్నారు, పక్క వాళ్ళు చెప్తున్నారు మనిషి పడిపోయి అయినా లాక్కొస్తారు చాలా మంది వరకు. ఏమంటే చచ్చిపోయాడు మా కార్యకర్త మనిషి కదా, ఆయనకి పెళ్ళం పిల్లలు లేరా, తల్లిదండ్రులు లేరా? మీకెలా తల్లిదండ్రులు పెళ్ళం పిల్లలు ఉన్నారు? ఆయనకి ఒక ఇంటికి పెద్ద, ఆ పెద్దే చచ్చిపోతే వాళ్ళ జీవనోపాధి ఎలా వస్తుందండి? మీరు ఎలా జనాలు చంపేసి మొన్నవాడో చచ్చిపోయాడు, వాడు బెట్టింగ్ వచ్చి కూటమి ప్రభుత్వం చంపేసింది అంటారు. ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు? ప్రజలు నమ్మదగ్గ విషయం కాదు ఇది. ప్రజల్లో మీరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేశారు. మీరు ముమ్మాటికి మీ వైసీపీ ప్రభుత్వం అంతా కూడా నాయకులు కార్యకర్తలు అబద్ధాలు రప్ప ఎలాగన్నారు? మీరు రప్ప కాదు, అబద్ధాలు. అదే రోజు నాడు ముగ్గురిని చంపేశారు. ఒక అంబులెన్స్ లో మనిషి ఉన్నాడు, ఆడ హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ మీరు జనాలు మొబిలైజ్ చేసి మిమ్మల్ని ఎంతమంది పంపించారు? 100 మంది రెక్షన్స్ ఇచ్చారు. ఆ రెక్షన్స్ ఇప్పుడు ఎందుకు మీరు పాటించాలి కదా. మీకో చట్టం మాకో చట్టం కాదు, ప్రజలందరికీ ఒకటే చట్టం. ఆ చట్టాన్ని పాటిస్తే రాబోయే రోజుల్లో జనాలు హర్షిస్తారు. లేదంటే మటు రపరప కాదు పో 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 అనే రోజులు వస్తాయి. ఈ ఆల్రెడీ వచ్చినాయి మీకు, కానీ ఇంకా బుద్ధి రాలేదు. ఈ బుద్ధి రావాలంటే 11కి 1 అవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను.